అవకాశాలు జరిగాయని బీజేపీ నాయకులు గతంలో కూడా చాలామంది విమర్శించారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీలాంటి వాళ్ళు చాలామంది కూడా దీని గురించి మాట్లాడారు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన ఏదైతే చేస్తుందో, కమిటీ వేసిందో, దాని గురించి అక్కడ కూడా ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ రాలేదు. పేరు కూడా మారుస్తామంట. ఇప్పుడు దీని గురించి బీజేపీ స్టాండ్ ఏంటి? దాని మీద ఎందుకు ఎక్కడ మాట్లాడట్లేదు అని. యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజిత్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ముగ్గురు సోదరులకు కూడా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఇది ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు 2020లో కేసీఆర్ గారు తీసుకొచ్చినప్పుడు దీని గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇది ఒక విప్లవాత్మకమైన భూ సంస్కరణ అని, ఎక్కడ అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ డిజిటలైజ్ చేయబోతోందని, పేపర్లెస్ సిస్టమ్ వస్తుందని, గ్రీన్ పాస్బుక్స్ ఈజ్ ద అల్టిమేట్ ఫర్ ఎవ్రీథింగ్, ఇంకా అసలు ఎలాంటి భూ వివాదాలు కానీ ఏమీ ఉండబోవని, చాలా ఫాస్ట్గా మ్యూటేషన్స్ కానివ్వండి, సక్సెషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానీ చాలా ఈజీగా జరుగుతుంది. ఇది భూ సాధికారతకి ఇది ఒక పెద్ద స్టెప్ అన్నట్టుగా దాన్ని చాలా బిల్డప్ ఇచ్చి తీసుకొచ్చిన సంస్కరణ ఇది. అయితే దీని గురించి ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఎవరితోనూ డిస్కషన్ చేయలేదు. ఇది ఎక్కడ పెద్ద డిస్కషన్ అసెంబ్లీలో కానివ్వండి, క్యాబినెట్ స్థాయిలో కానీ ఎక్కడ జరగలేదు. అదే కాకుండా పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇప్పుడు ఒక మండలంలోనో ఒక గ్రామంలోనో చేసి అక్కడ అది ప్రవేశపెట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చూసి ట్రబుల్ షూటింగ్ ఎట్లా అనేది ఏమీ లేకుండా హఠాత్తుగా తీసుకొచ్చారు. తీసుకురావటమే కాకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని 10th ఫెయిల్ అయిన వాళ్ళు, 12th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ అవుట్సోర్సింగ్ ద్వారా వాళ్ళని ఎంప్లాయ్ చేసి వాళ్ళ ద్వారా చేయించారు. ప్లస్ ఆ డేటా అంతా కూడా ఒక ఫిలిప్పీన్స్ కంపెనీ చేతిలో ఉందనేది అప్పట్లో చాలా దుమారం రేగింది, మీకు గుర్తే ఉంటుంది. చాలా గొడవ కూడా అయింది అప్పట్లో ఆ విషయం మీద. అయినా కూడా అంటే ఇక్కడ నేను గమనించినవి ఏంటంటే, అసలు ఇది మొత్తం తీసుకొచ్చిన ఉద్దేశం మంచిదో చెడ్డదో నాకు తెలియదు. ఎందుకంటే మనకు ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలు మనకు తెలియదు కాబట్టి ఐ డోంట్ వాంట్ ఈవెన్ కామెంట్ అబౌట్ ఇట్. కానీ ఉద్దేశం మంచిదైనా కూడా దాన్ని ప్రవేశపెట్టిన విధానం కానివ్వండి, అమలు చేసిన విధానం కానివ్వండి, అమల్లో జరిగిన లోటుపాట్ల గురించి ఎక్కడ చర్చ రానివ్వకుండా, దాన్ని 3 ఏళ్ళు 4 ఏళ్ళైనా కూడా వాటిని ఏమీ సాల్వ్ చేయకుండా అలా చేసి పెట్టారు. అది ఒకటి ప్రాబ్లం. అదే కాకుండా రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటూ దాదాపు 2 లక్షల కేసులు రిజిస్టర్ అయ్యాయి కోర్టులో. ఎందుకు? ఒక చిన్న ప్రాబ్లం. అంతకుముందు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎంఆర్ఓస్, తహసీల్దార్స్ ఈ లెవెల్లో జరిగిపోయేది, జాయింట్ కలెక్టర్స్ ఇది. అలా కాకుండా ఇప్పుడు ఏ చిన్న ప్రాబ్లం అయినా కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోండి, మీకు కలెక్టర్ గారు రెస్పాన్స్ ఇస్తారు. కలెక్టర్ గారు సింగిల్ లైన్లో రెస్పాన్స్ ఇస్తారు. యువర్ అప్లికేషన్ ఇస్ రిజెక్టెడో యాక్సెప్టెడో ఏదో, దానికి ఆన్సర్ ఉండదు, ఏముండదు. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక పేద రైతు కానివ్వండి, లేకపోతే పల్లెటూరులో నివసించే వాళ్ళు కానివ్వండి, ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళటం ఒక కష్టమైతే 2 ఇంటిమిడియేట్ అవుతారు, 3 వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ ఏంటి అక్కడ నుంచి? సింగిల్ లైన్లో వస్తుంది అది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళటం, సివిల్ కోర్టుకా హైకోర్టుకా అనేది. కానీ వాళ్ళకి అది అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంత కష్టం అది, వాళ్ళ తిరగడం కోర్టుల చుట్టూ, ఇది ఎవరు ఆలోచించలేదు. అపిలేట్ అథారిటీ అనేది లోకల్గా ఉండాలి, ఇప్పుడు రైతులకి క్లోజ్గా ఉండాలి. అంతేగాని అది తీసుకెళ్ళి జిల్లా స్థాయిలోనో లేకపోతే పై స్థాయిలోనో పెట్టడం వల్ల CCLA ఇవన్నీ వాళ్ళకి తెలియని విషయాలు. ఇవి చదువుకున్న వాళ్ళకే వెళితేనే చాలా. నేను నా అనుభవమే చెప్తాను. నాకు దాదాపు 15 ఏళ్ల నుంచి నా పొజిషన్లోనే ఉన్న పొలం ఉంది, నేనే ఓనర్ని. 15 ఏళ్ల తర్వాత ఎవరో అక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశారో, మరి లేకపోతే వాంటెడ్గా వాళ్ళని ఏమన్నా బ్రైబ్ చేశారో నాకు తెలియదు, కానీ మా పక్క పొలం మొదటి నా పొలంలో కొంచెం తంది అని చెప్పేసి క్లెయిమ్ చేయటం మొదలుపెట్టాడు. 15 ఏళ్ళు మేము గట్లు పెట్టినప్పుడు ఎప్పుడు రాలేదు, తర్వాత ఎప్పుడో వచ్చి ఇచ్చేశారు. ఏంటి అంటే, నాకు అమ్మిన వాళ్ళు ఒక డాటర్ ఏదో అతనికి ఇచ్చిందని చెప్పేసి ఒక లెటర్ చూపించాడు. ఆ అమ్మాయిని ఇచ్చేస్తే లేదు ఇది ఫోర్జరీ చేశారని అమ్మాయి రిటర్న్గా ఇచ్చింది MRO గారికి. ఇది నా సంతకం ఫోర్జరీ చేశారు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను అమ్మలేదని. MROకి తీసుకెళ్ళి చూపిస్తే ఇది నాకు సంబంధం లేదు, మీరు తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గర మాట్లాడమంటారు. కలెక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా ఆయన బిజీ. ఇప్పుడు కలెక్టర్లకి చాలా పనులు ఉంటాయి, వాళ్ళకి అనేక విధాల పనులు ఉంటాయి. సో వాళ్ళు ఇప్పుడు ఒకటి వెరిఫై చేయాలంటే వాళ్ళకు ఊరికి వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్ ఎవరు చేస్తారు? గతంలో ఏంటంటే, గతంలో ఏదన్నా గ్రామ స్థాయిలో సమస్యలు వచ్చినప్పుడు VROs, తహసీల్దార్స్ వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడ ఇన్స్పెక్షన్ చేయటము, నిజాలు నిర్ధారించడం ఇది ఉండేది. మనకి వెనకటి నుంచి కూడా మనకి రెవెన్యూ రికార్డ్స్ ఉండేవి, వాటిని బ్యాకప్ సిస్టమ్ ఉండింది. వీళ్ళు ఎప్పుడైతే ఈ వ్యవస్థ తీసుకొచ్చారో, ఈ వ్యవస్థ 1B ఫామ్స్ ఇచ్చినప్పుడు ఎవరిష్టం వచ్చింది వాళ్ళు రాసేసి ఇచ్చారు వాళ్ళకి తెలిసినంత వరకు. ఆ 1Bని వీళ్ళు డిజిటలైజ్ చేస్తారు డైరెక్ట్గా వితౌట్ క్రాస్ చెకింగ్, ఆ బ్యాక్గ్రౌండ్. దీంతో దానివల్ల ఇన్ని సమస్యలు వచ్చాయి. కనీసం సమస్యలు వచ్చిన తర్వాత అయినా దీన్ని ఏమైనా చేపట్టారా? ఒక డ్రైవ్ లాగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక షార్ట్ డ్రైవ్ చేశారు, March 1 నుంచి 9th వరకు. ఆ తర్వాత ఐ థింక్ ఎలక్షన్ దీనివల్ల ఏదో రీజన్ వల్ల దాగింది, మళ్ళీ చేస్తారేమో త్వరలో తెలియదు. కానీ ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు 3 ఏళ్లలో మండల స్థాయిలో ఈ డ్రైవ్స్ చేయడానికి వాట్ స్టాప్ దెమ్?
రెండు, వాళ్ళ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ చేస్తున్న స్టాఫ్ ట్రైన్డ్ కాదని, వాళ్ళు డబ్బులు తీసుకొని ఏదైనా చేస్తున్నారని, ఇవన్నీ చాలా వస్తున్నాయి. ప్లస్ ఆ రికార్డ్స్ ఎంట్రీ చేస్తున్నప్పుడు డిలీట్ ఆప్షన్ లేదు, ఆల్టర్ చేసే ఆప్షన్ లేదు. ఒక తప్పు మెకానికల్గా కానీ ఇంటెన్షనల్గా కానివ్వండి, లేకపోతే యాక్సిడెంటల్గా కానీ ఎవరైనా తప్పు ఎంట్రీ చేసినప్పుడు దాన్ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉండాలి కదా. ప్రతిదానికి కలెక్టర్ దగ్గరకో లేకపోతే సీసీల దగ్గరకో లేకపోతే కోర్ట్ డైరెక్టెడ్ ఆర్డర్స్ కోసమో వెయిట్ చేసే పరిస్థితి రాకూడదు కదా. ఇప్పుడు ఒక రైతుకు ఒక ఇబ్బంది ఉండొచ్చు, భూమి అమ్ముకోవాలనుకోవచ్చు, లేదా పిల్లల పెళ్లికి ఇవ్వాలనుకోవచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైనా బ్యాంక్లో పెట్టి లోన్ తెచ్చుకోవాలనుకోవచ్చు, ఏదైనా అవసరం రావచ్చు. చాలాసార్లు ఏమవుతుంది, వాళ్ళు రైతులు చూసుకోకుండా 3-4 నెలలు, ఈవెన్ ధరణి వచ్చిన కొత్తలో కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ బయటికి రాలేదు. ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చి వాళ్ళు వెళ్ళిన రోజు, అరే మీది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది, లేదు మీది కాందిసికుల భూమి అంట, మీది అటవీ భూమి అంట, లేదు ఇది నీ పేరు మీద లేదు, ఏదో 15 ఏళ్ల కింద ఎవరో వాళ్ళ పూర్వీకులో లేకపోతే వీళ్ళు కొనుక్కున్న వాళ్ళ పేర్లు ఉండటం. ఇట్లా చాలాసార్లు ఏమవుతుందంటే భూమి ఉన్న వాళ్ళకి పాస్బుక్ ఉండట్లా, పాస్బుక్ ఉన్న వాళ్ళకి భూమి ఉండట్లా. ఎన్నో రకాలైన అవకతవకలు, కంప్లీట్ అవకతవకలు. అవి నేమ్స్ తప్పు ఉంటున్నాయి, జెండర్ తప్పు ఉంటున్నాయి, ఏజ్ తప్పు ఉంటుంది, సర్వే నెంబర్స్ తప్పు ఉంటున్నాయి, అలాగే భూమి ఎక్కువ ఉంటుంది లేకపోతే తక్కువ ఉంటుంది, అన్నీ ఎవ్రీథింగ్ రాంగ్ ఉంటుంది చాలా వాటిల్లో. వీళ్ళు కొత్తలో టీఆర్ఎస్ వాళ్ళు అన్నది ఏంటంటే 20% వరకు తప్పులు వచ్చని వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు. కానీ 20% కాదు, మనం ఇప్పుడు వస్తున్న బయటపడుతున్న కేసులు చూస్తుంటే 40% పైనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు డ్రైవ్ పెట్టినప్పుడు దాదాపు 1.5 lakh పీపుల్ కేసులు వాళ్ళు సాల్వ్ చేశారు. 2,45,000 అయితే వీళ్ళు 1.5 సాల్వ్ చేశారు. వీళ్ళు సాల్వ్ చేస్తున్న క్రమంలోనే ఇంకొక 1,00,000 కొత్త కేసులు వచ్చాయి. సో అంటే ఎంత ప్రాబ్లం ఉందో చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే వ్యయ ప్రయాసలు, ముందు టెన్షన్స్, మెంటల్ టెన్షన్స్, మా భూమి మాకు కాకుండా పోయిందనే బాధ, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇందాక వారు చెప్పినట్టుగా పల్లెటూళ్ళలో లేనిపోని కక్షలు, కార్పణ్యాలు, కొట్టుకోవడం వరకు, తిట్టుకోవడం వరకే కాకుండా హత్యల వరకు వెళ్ళిపోయింది. చస్తాము లేదు చంపుదాం అన్న దీంట్లో అధికారుల మీద కూడా తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. అధికారుల మీద మీరు వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ బయట డోర్స్ దగ్గర వాళ్ళు డోర్స్ వేసుకుంటారు, బయట నిలబడి తిడుతుంటారు అందరూ. అది వాస్తవమైన పరిస్థితి. అది మీరు ఎప్పుడైనా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇది మీకు నిత్యంగా అనిపించే ప్రాబ్లం అది. అక్కడ ఎందుకు తిడుతున్నారంటే మా ల్యాండ్ ఇలా అయింది. సో వీటికి వీళ్ళు ఇప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు నిజంగా ఇది పరిష్కరించాలి అనుకుంటే భూమాత పేరు పెట్టుకుంటారో ఇంకో పేరు పెట్టుకుంటారో అది వారి ఇష్టం, కానీ పేరు మార్చడం వల్ల ఏం అవ్వదు. దీన్ని బేసికలీ ఒక కమిటీ తీసుకొని ఆ కమిటీలో కేవలం ఐఏఎస్ ఆఫీసర్స్, పొలిటీషియన్సే కాకుండా స్టేక్ హోల్డర్స్ అంటే రైతులు, రియల్టర్స్, వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి. అలాగే కొన్ని అసలు దీంట్లో రాని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అంటున్నారు కొన్ని, అంటే మనం కంప్లైంట్ చేయలేని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని, అవి కూడా చూడాలి. అట్లాగే బ్యాక్ ఎండ్ ఏవైతే మనకు ఉన్నాయో రికార్డ్స్ వాటితో కంపల్సరీగా మ్యాచ్ చేసి ఈసారైనా కరెక్ట్గా చేయాలి. ఇది మా సజెషన్. వీఆర్ కంప్లీట్లీ, మేము గతంలో కూడా వారు అన్నారు మేము అన్నాం, వీఆర్ వెరీ మచ్ అగెయిన్స్ ద సిస్టమ్. మేము పవర్లోకి వచ్చినా కూడా మేము కూడా తీసేసి ఉండేవాళ్ళం ఇది. ఎందుకంటే ఇంతమందిని గోస పెడుతున్న ఒక సంస్కరణ అనేది ఆ సంస్కరణ అనిపించుకోదు. సంస్కరణ అనేది ఇట్ హ్యాస్ టు సింప్లిఫై పీపుల్స్ లైఫ్స్ అండ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. అంతేగాని మెజారిటీ పీపుల్ హేట్